అవ్వలేదు. బట్ నేను జాయిన్ అవ్వడానికి వెళ్తే చాలా మంది నో అంటున్నారు. ఈ నో అంటున్నారు అంటే 100% నో అనాలి. నువ్వు తయారవ్వడానికే నేను నో అంటున్నారు. నువ్వు గెలవడానికే నో అంటున్నారు. అంటే నువ్వు గెలిసే ప్రాసెస్‌లో ఎన్ని నోలు ఇప్పించుకుంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. నో మీన్స్ ఎన్-ఓ నో. నెక్స్ట్ ఆపర్చునిటీ. అంటే అందరూ ఎస్ అంటే ఈరోజు 150,00,00,000 జనాభాలో 100,00,00,000 మంది ఈరోజు ఈ బటన్‌లోనే జాయిన్ అవ్వాలి. బట్ నేను చెప్పాను కదా! 100 మందిలో 90 మంది ఫెయిల్ అవుతారు. ఆ 10 మంది నాలాగా, నీలాగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇక్కడ కమ్‌బ్యాక్ స్టోరీలో కంపల్సరీ ఏందంటే ఒక గద్దని మనం ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. ఎందుకంటే గద్ద గురించి ఎన్ని ఎంక్వైరీ చేసినా, గద్ద గురించి ఎన్ని స్టోరీలు విన్నా, ఎవరు చెప్పినా గద్దని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఎందుకంటే గద్ద తన 70 ఏళ్ల జీవితంలో 40 ఏండ్లు 100% లైఫ్ లీడ్ చేసే టైంలో తన ఈకలు, రెక్కలు పెరిగిపోయి, తన ముక్కు మొద్దుబారిపోయి, తను వేటాడడానికి ఎందుకంటే గద్దకున్న గుణం ఏందంటే లైవ్‌ని వేటాడదు. అంటే వేట కొత్తగా అంటే చనిపోయిన దాన్ని కాకుండా లైవ్‌గా ఉన్న ఫిష్‌ని వేటాడుతది. ఆ టైంలో ఆటోమేటిక్‌గా అది 1 కిలోమీటర్ నుంచే దాని గురిని ఫోకస్ చేస్తుంది. ఆ టైంలో తనకి 40 ఏళ్ల తర్వాత తన వయసుకి తన రెక్కల భారం అవ్వడం వల్ల తనకి ఇంకొక అదృష్టం ఏందంటే తనని తాను తయారు చేయడానికి ఆప్షన్ ఒకటే చనిపోవడమా లేకుంటే ఒక 180 డేస్ తనని తాను తయారు చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అలా రెక్కల్ని 180 డేస్ అది ఏం చేస్తుందంటే ఫస్ట్ ముక్కుని రుద్దుకుంటుంది. కొత్త ముక్కు రావడానికి టైం పడుతుంది. అలాగే ఈకల్ని మొత్తం లాగేసుకుంటుంది. కొత్త ఈకలు రావడానికి టైం పడుతుంది. గోర్లని తీసేసుకుంటుంది. అంటే 180 డేస్ ఒక గుహలోకెళ్ళి తనకు కావాల్సిన ఆహారం సమకూర్చుకొని ఆ గుహ బయటికి రాదు. అది ఎలా అంటే 180 డేస్ అలానే ఉండిపోయి తన 40 ఏళ్ల జీవితంలో తన యొక్క కష్టకాలాన్ని స్టార్ట్ చేస్తది. ఆ కష్టకాలం ఎలా ఉందంటే ఇప్పుడు మన బిజినెస్ కూడా అలాంటిదే. అంటే మనం కూడా గద్దని ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఇక్కడ నువ్వు స్టార్ట్ అయ్యావు. నువ్వు స్టార్ట్ అయ్యాక ఈ 180 డేస్ కూడా మనలాంటి సక్సెస్ అయిన, స్ట్రగుల్ అయిన లీడర్ల స్టోరీలు వింటే, మనలాంటి అచీవ్‌మెంట్‌ల స్టోరీలు వింటే, ఈ 180 డేస్ కూడా వాళ్ళకి బిజినెస్ అది తెలియదు. అర్థం కాదు. చెప్పడానికి రాదు. ఈ టైంలో గద్ద ఎలాగైతే తన యొక్క జీవితాన్ని వెతకాలి అంటే 40 ఏళ్ళకే అర్థం చాలించాలా లేకుంటే మళ్ళా 70 ఏళ్ళకి సక్సెస్ అవ్వాలా అంటే తనని ఎలాగైతే 180 డేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యిందో, మనం కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఈ ట్రైనింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ కావాల్సిందల్లా గద్దని ఎగ్జాంపుల్ చేసుకుంటే మనం కమ్‌బ్యాక్ అవ్వచ్చు. కమ్‌బ్యాక్ అవ్వడానికి ఇక్కడ ఉన్నోళ్ళందరూ రెడీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఎందుకంటే ఐ యామ్ ద విన్నర్ అని రెడీగా ఉన్నా. ఇక్కడ చాలా మంది విన్నర్ అని ఫీల్ అయితున్నా. ఇక్కడ అందరూ విన్నర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే నేను విన్నర్ నా ఫ్యామిలీ విన్నింగ్‌లో ఉండాలి, నా ఫ్యామిలీ కరోడ్‌పతిలో ఉండాలని కోరుకుంటారో ప్రతి ఒక్కరు చాట్ బాక్స్‌లోకెళ్ళి డబ్బులు అని చాట్ చేయండి. చాలా మందికున్న బలం ఏందంటే ఓపిక లేకపోవడం. ఆ ఓపిక ఎలాంటిదంటే చెప్తేనే జాయిన్ అయిపోవాలా? చెప్తేనే వచ్చేయాలా? నేను చెప్తేనే అందరొచ్చేస్తారు. నేను నా ఫ్రెండ్‌కి నేను చెప్పడమే జాయిన్ అయిపోయినాడు. అరే! నీ ఫ్రెండ్ నీ కోసం వచ్చాడు కాదు. తనకి రిక్వైర్మెంట్ ఉంది. తనకు గూడా నచ్చింది. జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. తనకు అవసరాన్ని బట్టి వచ్చాడు. అలానే ఇక్కడ గూడా ఓపిక ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ఓపిక ఏందంటే 100% ఇక్కడ ఓపిక లేకపోవడమే బలం. ఆ ఓపిక ఉండడమే సక్సెస్. ఆ ఓపికకి ఏందంటే చాలా సింపుల్‌గా ఏందంటే ఓపికకి నాకు నాకు స్టేట్‌మెంట్ అర్థమైంది. ఓపిక, కోరిక, తీరిక. అంటే మనం కోరికలు తీర్చుకోవాలి అంటే కాస్త ఓపిక పట్టాలి. అది గూడా ఎలా అంటే నిలబడాలి, వినబడాలి, కనబడాలి. ఒక 3 సంవత్సరాల సమయాన్ని ఓపిక పట్టి ఎవరు రాని రాకపోని ఈ బయటరం నేనొచ్చి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ అయింది. నెక్స్ట్ 3 ఇయర్స్ కల్లా నేను రిటైర్డ్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. 2028 కల్లా. ఇలాంటి ఓపిక ఉండాలి. అంటే వై అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రతిసారి చెప్తూ ఉండాలి. నేను ఉంటాను, నేను గెలుస్తాను, నాతో పాటు వచ్చిన వాళ్ళందరిని గెలిపిస్తాను అనే విధంగా స్టేట్‌మెంట్ ఇవ్వగలిగితే బయటికి ఆ బయటికెళ్ళిన స్టేట్‌మెంట్ ప్రతి ఒక్కరికి అరే! వీడొకడున్నాడురా మనకి 100% ఈజీగా చెప్పగలడు, అర్థం చెప్పేయగలడు, తనకు కాస్త నాలెడ్జ్ ఎక్కువుంది. తన కిందనే జాయిన్ అవ్వాలని మీరు వాళ్ళకి కనపడే విధంగా కనపడాలి. ఏదో జాయిన్ అవ్వలేదు అని ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకొని, మొహమాటానికి ఫ్రెండ్‌షిప్ వద్దనే వాళ్ళు చాలా మందుంటారు. అది రాంగ్ అండి. అంటే తను జాయిన్ కాకపోయినా నీ ఫ్రెండే, జాయిన్ అయినా నీ ఫ్రెండే. జాయిన్ అయినా నీ బ్రదరే, జాయిన్ కాకపోయినా నీ బ్రదరే. చాలా మందికున్న మూర్ఖత్వం ఏందంటే, నేను చెప్తే జాయిన్ కావు. నీకు అర్జెంట్‌గా 5,000 అడిగితే ఇచ్చా. నీకు అర్జెంట్‌గా రూ. 100 అడిగితే, అర్జెంట్‌గా నువ్వు డబ్బులు అడిగితే ఇచ్చా. ఇట్లాంటి వాన్ని నేను అడిగితే జాయిన్ కాను అంటారు. అది రాంగ్ అండి. వాళ్ళు చెప్పిన టైంలో వాళ్ళకి ఆ టైంలో బిజినెస్ అర్థం కాకపోవచ్చు. లేకుంటే ఇట్లాంటి బిజినెస్‌లో వాళ్ళు వేరే బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే వేరే కంపెనీలో లాస్ అయ్యుండొచ్చు. ఇంకొకటి వాళ్ళకి ఎక్కువ నెగెటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు ఆ టైంలో. వాళ్ళు నువ్వు సక్సెస్ అయితే రావడానికి రెడీగా ఉన్నారు మిత్రమా. ఇక్కడ నువ్వు సక్సెస్ అయ్యి చూపియడానికి రెడీగా ఉండు ఫస్ట్. వాళ్ళు రాలేదని బాధపడొద్దు. నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా ఒక వ్యక్తి 1 ఇయర్‌కి రావచ్చు, 1 ½ ఇయర్‌కి రావచ్చు, 3 ఇయర్స్‌కి రావచ్చు. బట్ రావడం అయితే సత్యం. ఎందుకంటే తనకి నిద్రపోవాలి, నీళ్ళు తాగాలి,
బెల్ట్ కట్టుకుంటే షుగర్లు బీపీలు తగ్గుతాయని ప్రపంచం అంతా చెప్పిన తర్వాత చెవులు మారుమోగి చెవులు అన్ని ఏందిరా ఇంతమంది చెప్తున్నారు, బెల్ట్ కట్టుకోమంటారు, ఒకడు నీళ్ళు తాగమంటారు, బెడ్షీట్ వేసుకొని పడుకోమంటారు, ఇంతమంది చెప్పి 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 ఆ కర్ణబేన్ మొత్తం మోగిపోవాలి. అంటే చెవినే చెవిటోడు అయిపోవాలి. అంటే మనం సక్సెస్ అయినంతో చెవిటోడు కావాలి, వాని చెవి మాత్రం చెడిపోవాలి. ఎందుకంటే జనాలందరూ వాడు ఎక్కడ పోయినా ఆ బెల్ట్ కనిపిస్తుండాలి, ఎక్కడ పోతే బెడ్ కనపడాలి, ఎక్కడ పోతే వాటర్ బాల్ కనిపిస్తుంటే నువ్వే గుర్తొస్తావు మిత్రం. ఎందుకంటే వాడు నిన్ను సీసీ కెమెరా లాగా గుర్తుపెట్టుకొని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ టైంలో నీ ఓపిక చాలా అద్భుతం. ఎందుకంటే నువ్వు లేకపోతే అతను వచ్చే టైంకి నువ్వు వెళ్ళిపోయినట్టే ఇండస్ట్రీనే కాదు, నువ్వు గాయమైపోతావు. అంటే ప్రపంచ పటంలో నీ పేరు ఉండదు. ఈరోజు సక్సెస్ అయిన వానికి ప్రపంచ పటం గుర్తిస్తుంది, గూగుల్ గుర్తిస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళ జాబితానే కొడితే కొన్ని వందల లక్షల మంది వస్తున్నారు ప్రపంచంలో. ఈరోజు పెద్ద పెద్ద ద్వీపాలు కొనగలిగే స్టేజీలో, పెద్ద పెద్ద ఐలాండ్ కొనగలిగే స్టేజీలో డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారు. ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం మీద ఇండియానే పెద్ద ఓషన్. అంటే భారతదేశం ఉన్న సకల సంపదలన్నీ భారతదేశంలో ఉంది. ఎందుకంటే జనాలు ఉన్నాయి, ఏకైక సౌభాగ్యం ఉన్న దేశం ఏంటంటే రా మెటీరియల్ భారతదేశం. ఇక్కడ ఎవరితో పట్టించుకోం. హాయ్ అండి, బాగున్నారండి, నమస్తే అండి అని చెప్తే ఆ చెప్పండి అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మార్కెట్ లో. వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారా, వినడం స్టార్ట్ చేశారా, ఫలానా 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 చెప్తే వచ్చేస్తారండి. ఇది రాకపోతే ఇండస్ట్రీలో ఉండలేవు. ఈ రోజు 10th అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మళ్ళా సర్టిఫికెట్లు పట్టుకొని పీజీలు తీసుకొని బయటికి వెళ్తే ఇంటర్వ్యూలో క్యూలో నిలబడి 3 గంటలు పట్టిన ఓపిక ఇక్కడ ముగ్గురికి చెప్తే రాని ఓపిక ఇక్కడ ఎందుకు లేదండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జాబ్ లైఫ్, అక్కడ ఫ్యామిలీ ఉంది, నాన్న అమ్మ మనకు ఫోర్స్ గా చదివించారు, నువ్వు జాబ్ కొట్టాలని మన మైండ్ ని అలా రెడీ చేశారు. ఆ మైండ్ సెట్ జాబ్ మీద వెళ్ళింది తప్ప బిజినెస్ మీద వెళ్ళలేదు. అదే ఒక బిజినెస్ మొదలుకున్న పిచ్చి ఏంటంటే ఈ ఎంటర్ప్రైనర్షిప్ ని ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, ఎంత మందికి నేను ఉపాధి కల్పించాలి, కొన్ని వేల మందికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి పొందుతుంది 100% అని ఒక బిజినెస్ ఓనర్ యాటిట్యూడ్ గా రావాలి. ఈ బిజినెస్ ఓనర్ యాటిట్యూడ్ అయ్యే ప్రాసెస్ లే ఇక్కడ నేర్పిస్తున్నామండి, లర్నింగ్. ఇక్కడ లర్నింగ్ నిజంగా ట్రైనర్స్ గ్రేట్ గా ఈ టైంలో మనం అందరినీ గుర్తించాలి. మిస్టర్ ఆ ప్రశాంత్ గారిని, మిస్టర్ మణి సార్ గారిని, తర్వాత సంతోష్ సార్ చాలా వండర్ఫుల్ సైంటిస్ట్ ఆయన. ఎందుకంటే నేను చాలా వరకు సైంటిస్టులు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనకు అన్ని రకాల ఏ బయట సైంటిస్ట్ మనకు ఉచితంగా తెలుగులో అది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో గురువు గారు నిజంగా చాలా వండర్స్ చెప్తారు. అలాగే వినోదం మీద ఆల్రౌండర్, అగ్రికల్చర్ చెప్తారు, మోర్ఫోర్డ్ చెప్తారు, ఈ బయటంలో A to Z ప్లాన్ చెప్పగలుగుతారు. ఎందుకంటే తను డెడికేషన్ గా మేడం కంపెనీ మేనేజ్మెంట్ సారథ్యంలో జరిగే ఈ గ్రోత్ అకాడమీలో ఎవ్రీడే లర్నింగ్ లో ఉన్నారు. అంటే ఎవ్రీడే తను ఒక స్టూడెంట్ లాగా మార్నింగ్ జూమ్ లకు అటెండ్ అయిపోతారు. అంటే ఇంత వండర్ఫుల్ లీడర్స్ మన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని యూటిలైజ్ చేసుకొని, వీళ్ళని వాడుకొని, అంటే అప్లైన్ కు పూచో కైసా, డౌన్లైన్ కు పతా ఐసా, బీచ్ మే కమో పైసా. ఇప్పుడు అదే ఓపికకి ఈరోజు వండర్ఫుల్ ఓపిక ఏంటంటే ఒక చిన్న అబ్బాయి ఏదో ఒక సన్యాసితో మాట్లాడుతుంటే సన్యాసి ఒక 2 గింజలు ఇస్తాడు. అవి ఎలాంటివి అంటే ఒకటేమో గడ్డివి, ఒకటేమో వెదురు బొంగువి. అంటే ఒక 10 గింజలు ఇస్తాడు. ఈ 10 గింజలు తీసుకొని తన పొలంలో ఒక పక్కన దీన్ని నాటుతాడు, ఇంకో పొలంలో ఈ వెదురు బొంగు గింజలు అంటే వెదురు విత్తనాలు నాటుతాడు. దానికి 2 ప్రాసెస్ ఏం చెప్పాడంటే రోజు దీనికి నీళ్లు వేయాలి. గడ్డి ఇచ్చిన గింజలేమో అవి ఏపుగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఎలా అంటే అసలు దాని నీళ్లు ఒక 4 సార్లు 5 సార్లు 10 సార్లు వేసే ఆటోమేటిక్ గడ్డి ఏపుగా పెరిగిపోయింది ఆ గింజలకి. అంటే ఒక దగ్గర దగ్గర అతను ఇచ్చిన గింజలు ఒక దగ్గర 2 పిడికలు ఇస్తే ఒక పిడికల నిండా గింజలు వస్తే ఆ గడ్డి తెలియకుండానే పెరిగిపోతుంది. ఇంకో సైడ్ గింజలు తను పాపం ఇచ్చాడు, తనకి చెప్పిన ప్రాసెస్ ఏంది, దానికి రెండు దానికి నీళ్ళు వేయాలి, కానీ గడ్డి మాత్రం నీళ్ళు అవసరం లేకుండా పెరిగిపోతుంది. యువతల వెదురు బొంగు గింజలు అవి రోజు నీళ్ళేస్తున్నాడు 1 year అయింది, ఒక్క మొలక రాలేదు, అసలు మొలక బయటికే కనపడట్లేదు. గురువు గారి దగ్గరికి వెళ్ళారు, ఏమండి నాకు ఇవి ఇచ్చాడు అవి ఇచ్చారు 2 ఇచ్చారు, ఇవేమో గడ్డి అన్నారు, ఇదేమో వెదురు బొంగులు అన్నారు, కానీ ఇదేమో నాకు అసలు నీళ్ళు అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోతుంది, ఇది మాత్రం అసలు పెరగట్లేదంటే సమయం పడుతుంది మిత్రమా, చిన్నోడా శిష్యుడా, నేను చెప్పినట్టు ఫాలో కానీ మళ్ళీ నీళ్ళు వేస్తూనే ఉన్నాడు ప్రాసెస్. అట్లా 18 నెలలు అయింది, ఆ వెదురు బొంగు విత్తనం ఒక మొలక రాలేదు. తను చెప్పాడు, ఇది నేను రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నానండి, అసలు మీరు చెప్పింది రాంగ్, ఈ గడ్డేమో అసలు అనవసరం కోస్తా ఉంటే మేతలకి వెళ్ళిపోతా ఉంది, అవి తింటా ఉన్నాయి, పాలిస్తున్నాయి, ఇవి నా భాగం అంతా ఈ భూమి అంతా వేస్ట్ అంటే తెలియదు. ఈ గడ్డికి నేను చెప్పిన వెదురు బొంగు విత్తనాలకి తేడా నీకు కొద్ది రోజులు అర్థమవుతుందని రెండో సంవత్సరం అంటే 24 నెలల తర్వాత చిన్నగా మొలక స్టార్ట్ అయింది. చిన్నగా మొలక 2 సంవత్సరాలు తను ఏం చేసినాడు, ఓన్లీ ప్రాసెస్, నీళ్లు మాత్రమే పడతా ఉన్నాడు దాన్ని. ఈ 2 సంవత్సరాలు ఏమైందంటే అది 24 అడుగుల నుంచి 40 అడుగులు వెళ్ళడానికి, 40 నుంచి 100 అడుగులు పైకి వెళ్ళడానికి పైన కింద వేరు వ్యవస్థని రెడీ చేసుకుంది ఈ 2 సంవత్సరాలు. అంటే రూట్స్
తన యొక్క వేరు వ్యవస్థను రెడీ చేసుకుంటుంది ఈ 2 సంవత్సరాల ప్రాసెస్ లో. అంటే ఈ 2 సంవత్సరాలు తన యొక్క ఓపిక పట్టి కింద వేసిన మన ప్రాసెస్ ఏమి విషయం ఓన్లీ నీళ్లు మాత్రం వేస్తున్నాము. ఆటోమేటిక్ గా వేరు వ్యవస్థ తీసుకెళ్తా ఎప్పుడైతే వేరు వ్యవస్థ ద్వారా తన వేర్లని బలం చేసుకుంది, ఎప్పుడైతే వేర్లు బలం అయ్యాయో ఆటోమేటిక్ గా మొలక రావడం స్టార్ట్ అయింది. మొలక వచ్చిన 6 వారాలకే దాని యొక్క క్రాప్ అనేది అన్లిమిటెడ్ స్పీడ్ గా అసలు తను అందుకోలేకపోతుంది, అంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది. అంటే తను ఇచ్చిన సమయ బాలం ఎంత? ఓన్లీ 2 సంవత్సరాల ఓపిక, తను ఓన్లీ తన గురువు చెప్పినట్టు ఫాలో అవ్వడమే. ఇక్కడ మన గురువు ఎవరంటే మిస్టర్ లవ్లీ సాగర్ జోషి సార్ చెప్పింది. ఎందుకంటే ఈ బిజినెస్ లో మీరు రండి, మీ యొక్క టైం ఇవ్వండి. ఇక్కడ కూన్ పసిన అంటే చెమటని చిందించి ఒక 3 సంవత్సరాలు టైం ఇవ్వండి అని ఎండి గారు ఎన్నిసార్లు చెప్తా ఉంటారు జూమ్ మీటింగ్ లో కూడా. అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ లీడర్ యాజ్ ఎ కరోడ్పతి వెంకట సార్ కూడా మనకు అందరికి చెప్తున్నారు, ఒక 5 సంవత్సరాలు ఇన్కమ్ చూడొద్దండి, లైఫ్ ని బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను ఎక్కడ అంటే అక్కడ వెళ్ళాను, ఒక్కరున్న సేమ్ అలానే ఆ ఒక్కరి కోసం సేమ్ సార్ని కూడా నేను ఫాలో అవుతాను, అన్ని ఊర్లు తిరుగుతున్నా. అలా ఓపిక 2 సంవత్సరాలు ఆటోమేటిక్ గా వెదురు బొంగు విత్తనాలు ఇవ్వడం ద్వారా, గురువుని నమ్మడం ద్వారా, ఆ గురువు ఇచ్చిన మైండ్ సెట్ తను ఆటోమేటిక్ గా ఫాలో అవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా 2 సంవత్సరాల తర్వాత ఆ వెదురు బొంగులు తనకు తెలియకుండానే తనకు ఉపాధిని ఇచ్చాయి. అంటే ఒక దాని యొక్క వేరు కాకుండా మిగతా పైభాగం కట్ చేయడము, అది అమ్ముకోవడం, కట్ చేయడము, అమ్ముకోవడము. అది ఆటోమేటిక్ గా కట్ చేసిన ఒక 15 to 25 days అంటే మహా అంటే అది ఎలా వెళ్తున్నాయంటే కళ్ళతో అద్భుతం. అంటే తన యొక్క ఆస్తిని, స్థిరాస్తిని, తన యొక్క పిల్లల భవిష్యత్తుని, తన యొక్క వంశ వృద్ధిని, తన యొక్క మనవడు మునివాడు వాడికి ఒక స్థిరాస్తి, ఒక అసెట్ మాట్లారండి. ఇప్పుడు ఈ బిజినెస్ కూడా వెదురు బొంగు విత్తనాలు లాంటిదే. ఎందుకంటే మీరు ఈరోజు ప్రాసెస్ లో ఉన్నారు, కానీ మీకు ఆ రోజు రిజల్ట్ కనపడట్లేదు, జస్ట్ జాయిన్ అవ్వట్లేదు, ఇన్కమ్ కనపడట్లేదు. కానీ వెదురు బొంగు విత్తనాలు మనసులో మీరు ఒకసారి థింక్ చేయండి. వెదురు యొక్క పంట 100% ప్రతి ఇంట్లో వాడతారు, ప్రతి కట్టెలో వాడతారు, ప్రతి ఒక్క దానికి వెదురు వాడతారు. అంటే ఈ గడ్డి ఎంతసేపు నా క్రాప్ వాడుకుంటాం, తర్వాత తింటాము, అది పశువులకు మేతగా అయిపోతుంది. కానీ వెదురు ఎన్ని విధాలుగానే వాడుకోవచ్చు. చెక్క పనిముట్లకు వాడచ్చు, తర్వాత డిఫరెంట్ గా వాడచ్చు. అలాగే ఈ ఆస్తి మన ఐడి మనకు తరతరాలు సంపాదన ఇచ్చే ఒక ఆస్తి. ఈ ఐడిని మీరు చిన్నగా చూస్తే చిన్న ఇన్కమ్ వస్తుంది, పెద్దగా చూస్తే పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఈ ఐడిలో ఎవరైతే మనసు పెట్టి ఒక 3 సంవత్సరాలు టైం పెట్టి లైఫ్ అనుకొని చేస్తే మీ ఐడిని ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటరే కోటీశ్వర్ల జాబితాలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒక ఐలాండ్ కొనొచ్చు, ఒక 100 మంది మీ కింద సెల్యూట్ కొట్టే లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక 1000 మంది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ లో మిమ్మల్ని ఒక సుప్రీం గా చూడడానికి, ఒక సెలబ్రిటీ లైఫ్ ఇవ్వడానికి మీరు ఇవ్వాల్సిన టైం కాస్త టైం అండి. అదే చెప్పాను కదా, నిలబడాలి, వినబడాలి, కనబడాలి. ఆ వెదురు బొంగు విత్తనాల మాదిరి ఓపిక పట్టాలి. మీరు సక్సెస్ అవ్వడానికి కూడా దేవుడు పరీక్ష పెడతాడు. వీరికి తొందరగా ₹1,00,00,000 ఇస్తే ఎక్కడ తాగడానికి అంటే తన వ్యసనాలకు ఇబ్బంది పడి ఎక్కడ ఖర్చు పెడతాడని దేవుడు ఫస్ట్ కష్టాలను ఇస్తాడు. ఇంక ఓపిక ఉందా చెక్ చేసుకుంటాడు. అలాగే 100% ఓపిక నుంచి మనం తీసుకుంటే నెక్స్ట్ టైం హ్యాపీగా టీం వర్క్. ఇక్కడ చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే టీం వర్క్. ఇక్కడ టీంతోనే ప్రాబ్లం వచ్చింది. అందరికీ ఉన్న సమస్య టీం వర్క్. ఇక్కడ ఉన్న 84 మందిలో ఎవరిని అడిగినా నాకు టీం లేదండి అని ఒకడు అంటారు, నాకు టీమే రావట్లేదని ఒకరు అంటారు, నాకు టీమే లేదని ఒకరు అంటారు, ఇంకోటి నా టీం నా మాట వింటలేదు. ఎందుకు వినాలండి మీ మాట? ఫస్ట్ టీం ఇక్కడ టీం మీ మాట ఎప్పుడు వినదు. మీరు సక్సెస్ అయితే మిమ్మల్ని ఫాలో అవుతుంది, మీరు సక్సెస్ అవ్వడానికి మీరు వెళ్తుంటే మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది. మీ కష్ట నష్టాలని రాకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మీరు ఉపయోగపడతారు. కానీ ఇక్కడ మీరు బాస్ కాదు మిత్రమా, యు ఆర్ నాట్ ఏ బాస్, యు ఆర్ ఏ లీడర్, యు ఆర్ ఏ క్రియేటర్. నువ్వు క్రియేట్స్ వండర్ అంటే వండర్స్ ని క్రియేట్ చేయడానికి మాత్రమే వచ్చావు తప్ప నువ్వు ఇక్కడ బాస్ కాదు, వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం ఇది. నువ్వు ఓన్లీ ఒక ఎంటర్ప్రైనర్, ఒక వ్యవస్థ నడుపుకున్నావు, నిన్ను ఫాలో అయితే సక్సెస్ అవుతారు తప్ప తను ఫాలో కాకపోతే తన జాబ్ తనకు ఉండదు, తన లైఫ్ తనకు ఉంటుంది. నీకు సెల్యూట్ కొట్టడానికి ఉండాలా, నీ గురించి చెప్పుకోవడానికి కథలుగా తన జీవితం అంతా చెప్పుకుంటాడేమో తను ఓడిపోతే. నువ్వు గెలిస్తే నీ గురించి చెప్పడానికి తను ఉంటాడేమో. అలా థింక్ చేయండి. ఇక్కడ టీం వర్క్ లో వచ్చేసి ఏం లేదండి, ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతుంది, ఒక తన 3 చెల్లెలు, ఒక తమ్ముడు ఉంటారు. ఆటోమేటిక్ గా తన ఇంట్లో సేమ్ నేను చెప్పాను కదా, ఇంటర్వ్యూకి వెళ్తే తన లైఫ్ అంతా అక్కడికే చెమటలు పట్టి చాలా మంది బయటకు వస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారో బాబు, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్, నాకు ఆప్షన్ ఒకటే, జాబ్ అన్నా చేయాలి లేకుంటే చావన్నా రావాలి. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, నాకు 3 చెల్లెళ్ళు, నాకు ఒక తమ్ముడు, వీళ్ళ బాధ్యతలు అన్ని తన మీదనే ఉంది. ఆ అమ్మాయి పట్టుకొని సర్టిఫికేట్ పట్టుకొని లోపలికి వెళ్తా ఉంది. ఆటోమేటిక్ గా తను లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఇంటర్వ్యూలు ఈమెకున్న నడకని చూసి, అంటే ఈమె నడిచే నడకని ఒక అబ్జర్వేషన్ ఉంటది కదా చాలా మంది, అంటే హుందాతనం నడిచే విధానం చూసి తనని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు మైండ్ లో. ఓహో షీ సెలెక్టెడ్, ఎందుకంటే తనకు చెప్పలేదు, కానీ నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్తే ఎక్కడ కంగారు పడుతుందని ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. తనని నడిచే విధానం హుందాతనానికి నువ్వు మేనేజర్ పని కోసం ఈ మేనేజర్ పోస్ట్ నువ్వు అర్హత సాధించావని మనసులో అనుకొని, కానీ తనకేం వ్యక్తపరచకుండా ఒక టాస్క్ ఇచ్చి సర్టిఫికెట్ అన్ని ఎంక్వైరీ చేసి అన్ని చిన్న చిన్న క్వశ్చన్లు అడిగి ఇచ్చి మనస్ఫూర్తిగా
నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా అంటే మనసు చాలా ఆనందంలో పొంగి, ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళంతా చెమటలతో ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారని తిట్టిపోతుంటే తను మాత్రం జాబ్ వచ్చిందనే ధైర్యంతో ఉంది. ఒక అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టి ఒక చిన్న టాస్క్ ఇచ్చాము. ఒక టన్ను ఉన్న ఒక ఇనుప ఖజానాది బీరువాని నువ్వు ఇక్కడ నుంచి అక్కడ ఆ మూల నుంచి ఈ మూల లాగాల. తన బరువు 40 నుంచి 50 కేలు ఉంది. తను బరువున్న ఇనుప ఖజానాని ఈ మూల నుంచి ఆ మూలకు లాగాలంటే తన బాధపడుతుంది. ఏమ్రా దేవుడా, ఇంత కర్మ ఇచ్చావు, జాబ్ అయితే చేతిలో ఉంది, అపాయింట్మెంట్ చేతిలో ఉంది, నా వల్ల కాదని తెలిసినా కూడా వీళ్ళు ఆ టన్ను బరువున్న ఆ ఆ బీరువాని అమూల్ నుంచి ఇములకు లాగమంటారు. ఆ పక్కన ఇంటర్వ్యూలు నలుగురు నవ్వుతా ఉన్నారు. తను మాత్రం ఒక మేనేజర్, సీనియర్ మేనేజర్ ఒక మాట అన్నాడు, నీకు ఒక గంట సమయం ఇచ్చాను, నీ వాళ్ళందరినీ వాడుకొని ఈ గంట సమయంలో 100% నువ్వు ఆ బీరువాని ఆముల నుంచి ఈముల లాగితే నీకు జాబ్ చేతిలో ఉందంటే తను ట్రై చేస్తుంది. తన వల్ల కాలేదు, కానీ ఆప్షన్ ఏంది, ముగ్గురు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు, నాన్న అమ్మ ఉంది, వీళ్ళందరూ తన మీద ఆధారపడినారు. బాగా అర్థం చేసుకోండి, చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఇది. ఇక్కడ ఆటోమేటిక్ గా తన వల్ల కాదు, నవ్వుతా ఉన్నారు. లాస్ట్ కి నా వల్ల కాదని అపాయింట్మెంట్ మనస్ఫూర్తిగా ఇచ్చి ఎవరి మీద కోప్పడకుండా, ఇది నా వల్ల కాదు, మీరు నన్ను జాబ్ లో సెలెక్ట్ చేసుకోకుండా కావాలని ఇలా మైండ్ ఎక్కించుకొని వెళ్ళిపోయి ఒక నదిలో దూకడానికి వెళ్ళిపోతాడు. వెనికిలో మన ఆటోమేటిక్ గా మన మేనేజర్ సలహా ఇచ్చాడు కదా, తను ఒక మాట అంటాడు. తను కూడా వెంబడపడి, ఆగమ్మా, ఆ అమ్మాయి పేరు వచ్చి శక్తి. శక్తి ఎందుకమ్మా వెళ్తున్నావు అంటే, లేదండి ఇంతమంది నవ్వుకుంటున్నారు, నా వల్ల కాదని, ఆ టన్ను బరువున్న బీరువాని ఆ మూల నుంచి ఈ మూలకి లాగమంటారు, ఇదేమన్నా అన్యాయం కదండి. జాబ్ ఇస్తా అన్నారు, జాబ్ ఇవ్వకుండా మళ్ళీ ఇవన్నీ పరీక్షలు అవసరమా, నాకేం కావాలన్నా అసలు ఇవన్నీ అర్హత లేనివన్నీ అడిగారంటే, లేదమ్మా నీ పేరేం పేరు, శక్తి అంటే నీకు ఏం అడిగాము, నీ పేరులో ఉంది శక్తి, ఆ శక్తిని చూద్దాం అనుకున్నాం, నీకు ఒక గంట సమయం ఇచ్చామన్నాం. ఆ గంట సమయంలో నువ్వేం చేసావు, నీ శక్తిని మాత్రమే వాడుకున్నావు. అంటే నీ 50 కేల బరువును నీ వల్ల అయిన కాదు ట్రై చేసావు, కానీ నీకు ఒక గంట సమయం ఇచ్చామంటే నీ బలం, నీ బలగం, నీ బంధువులు, నీ అన్న, నీ బావ, నీ అక్క, నీ మామ, నీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి ఈ గంట సమయంలో అదే ఈ బీరువా, ఈ టన్నులో ఉన్న బరువు అని అక్కడికి లిఫ్ట్ చేయడానికి ఒక ఆర్డర్ ఇచ్చింటే వాళ్ళు వచ్చి ఎత్తే వాళ్ళు, ఆటోమేటిక్ గా నీ జాబ్ వచ్చేది కదా. ఇప్పుడు కూడా తప్పేం లేదు, నువ్వు ప్రయత్నం చేసావు అంటే నీ శక్తిని వాడుకోకుండా యు ఆర్ ఏ మేనేజర్, ఒక 400 మంది పనిచేసే సంస్థకి మేనేజర్. ఆ మేనేజర్ యొక్క లక్షణాలని టెస్ట్ చేసినాం అంతే, తప్ప ఇక్కడ ఏం లేదు. యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ అపాయింటెడ్ అని అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ ఈ టీం వర్క్ ద్వారా తనకు ఆల్రెడీ తన బ్రెయిన్ మాత్రమే వాడింది, తన ఫిజిక్ మాత్రమే వాడింది, బట్ తనకి గంట టైం ఉంది, తన వాళ్ళని వాడుకోవాలి. ఇప్పుడు సేమ్ నువ్వు ఒక్కరి ఫీల్డ్కి వెళ్తే నీకు ఒక సేలే వస్తుంది, నీతో పాటు 100 మంది 100 రకాలుగా ప్లాన్ చెప్తే 100 మందిలో 10 మంది సేల్ ఇస్తే ఆ 10 మంది ఇచ్చే బ్యూటిఫుల్ అంటే 100 మంది 200 చేతులు. 200 చేతులు మీ యొక్క మార్కెట్లోకి వెళ్తే ఆ 200 చేతులు ఇంకొక 300 చేతుల్ని క్రియేట్ చేస్తే అంటే రోజు 24 గంటలే ఎక్కడైనా బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డి సీఎం గారికైనా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారికైనా, నరేంద్ర మోడీకైనా, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మాస్క్ కైనా, బట్ ఇక్కడ లేనిదల్లా ఏంటంటే వాళ్ళ చేతులు పెంచాడు. అంటే ఇక్కడ టీం అంటే ఇక్కడ మీ బలం సార్ వాయిస్ రావట్లేదు. టైం అంతా ఇచ్చి ఒక 4 నుంచి 10 కాల్స్ మాత్రం చేయగలవు. అదే 100 మందిని తీసుకెళ్లి 100 మందిని మార్కెట్, ఇప్పుడు వెంకట సార్ తన బలాన్ని పెంచాడు, తన టీంని పెంచాడు, తన సైన్యాన్ని పెంచాడు. ఈరోజు సాగర్ జోషి గారు మొత్తం ఉభయ రాష్ట్రాలు కాకుండా ప్రపంచ దేశాల్లో తన టీంని పెంచుకున్నాడు. ఈ బిజినెస్ కి మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మిత్రమా, మీలాంటి లీడర్లని తయారు చేయడానికి మీ టీం వర్క్ చాలా అద్భుతం. అంటే నేను ఒక్కరిని తిరిగితే నాకు టీం వస్తుంది, నా ఒక్కళ్ళనే నేను చేస్తే నా టీం గెలుసు అనేది రాంగ్. ఇక్కడ క్రికెట్ ప్లేయర్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్ కానీ, కబడ్డీ ప్లేయర్ కానీ టీం వర్కే సక్సెస్. అంటే ప్రతి ఒక్కరిని మనం అందరిలో నుంచి సక్సెస్ ని చూడాలి, అందరినీ టాలెంట్ క్రియేట్ చేయాలి, అందరినీ మనం గెలిపించాలి. ఈ అద్భుతమైన సృష్టిలో టీం వర్క్ ఈజ్ అ బ్యూటిఫుల్, టుగెదర్ ఈచ్ అచీవ్ మోర్. అంటే నీ వల్ల కాదు, అందరితో కలిస్తేనే గెలుస్తాం. ఇక్కడ అందరిని గెలిపించడానికి వచ్చాం, నీతో పాటు అందరు గెలవడానికి రెడీగా ఉన్నారు. బట్ యొక్క నీ ఆలోచన, నీ ఆచరణ, నీ యొక్క కమాండింగ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది కూడా అద్భుతమైన సక్సెస్ అవ్వడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ స్వాగతం పట్టుకొని ఒక సోదర భావంతో, ఫ్రెండ్ గా, ఫ్యామిలీ మెంబర్ గా ఒక కమ్యూనికేట్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళొచ్చు. దీనికి ఆ అమ్మాయి శక్తి అంటే ఆది పరాశక్తిగా మారిపోయింది యాజ్ అ మేనేజర్. అంటే తన యొక్క టాలెంట్ ని వాడుతుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఆటోమేటిక్ గా చాలా మందికి ఉన్న టీం వర్క్ కాడికి వచ్చే లోపలనే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, టీం వర్క్ అనే సమస్యలు ఉంటాయి. నా టీం నా మాట ఇప్పుడు ఆ పాప
శక్తి తన జాబ్ లో తన మైండ్ ఎంతవరకు వాడు అట్లా కాకుండా మీ మైండ్ ని ఎలా అయితే సీనియర్ దగ్గర పెట్టి మీ అప్లైన్ దగ్గర పెట్టి మీకు రైట్ అప్లైన్ ఎవరున్నారో వాళ్ళ అనుభవాన్ని సరే ఇలా ఇలా ఉంది ఇలా ఉంది నాకు ఇట్లా ఉంది చెప్పుకుంటే ఆ సక్సెస్ మీకు ఇంకా ఈజీ కదండి. ఎందుకంటే తను సక్సెస్ అయ్యాడు కాబట్టి మనకు సలహా తీసుకోవడం తప్పేం లేదండి. వయసులో చిన్నవాడ పెద్దవాడ చూడదు మీ అప్లైని. వాళ్ళకి ఒకటే తెలుసు, ఈ అనుభవం వాళ్ళకి సీనియర్ ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళతో మనం రైట్ గా జర్నీ చేయొచ్చు, వాళ్ళ అనుభవాలు ఫ్రీగా పంచవచ్చు, వాళ్ళ దగ్గర మన సలహాలు తీసుకొని మీరు రైట్ మెంటర్ గా ఎవరినైతే ఫీల్ అవుతారో వాళ్ళతో మీరు ఫాలో అవ్వచ్చు. ఇది 100%. ఎందుకంటే నువ్వు గెలవడానికి వచ్చావు. ఇక్కడ కోచ్ చాలా మంది సీనియర్ ప్లేయర్లని పెడతారు, ఆ కోచే వాళ్ళని డిఫరెంట్ గా ప్లేయర్ నేర్పిస్తారు. ఇలా సింపుల్ గా టీం వర్క్ లో కూడా అనుభవం ఉన్న వ్యక్తినే తీసుకుంటాం. అలాగే మీరు కూడా టీం వర్క్ ద్వారానే, అంటే ఆ అమ్మాయి శక్తి తను మేనేజర్ అయిన తను మాత్రమే ఆ టన్ను బరువున బీరువాని దుబ్బడానికి ట్రై చేసింది. అలా కాకుండా మీరు కూడా మీ టీంతో బలాన్ని, అంటే ఒక ఏనుగు కూడా చాలా మావటి వాళ్ళని నమ్ముతుంది. అలాగే మీరు ఒక లీడర్ లాంటి వాళ్ళు, అంటే ఏనుగు లాంటి బలమైన సైన్యానికి మీరు అధిపతి. మీరు నమ్మండి. చాలా హ్యాపీగా ఇక్కడ సింపుల్ గా మనకు కావాల్సింది ఏంటంటే, ఒక అబ్బాయి ఒక వ్యక్తితో అడుగుతా ఉన్నాడు, నీకేం కావాలా బాబు అంటే అతను ఒక ఫిగర్ చెప్పాడు, 654321 అరే ఏంద్రా 1 2 3 4 5 6 చెప్పొచ్చు కదా అంటే, లేదు 654321 అన్నాడు. బాబు ఇది ఎందుకు డిఫరెంట్ చెప్తాడు మనోడు, అందరు 0 1 2 3 4 5 6 చెప్తాడు, ఇతను 654321 అంటున్నాడు. అంటే లేదండి, దీనికి ఒక ఫార్మాట్ ఉంది, అది నేను మిమ్మల్ని కూడా మీతో పాటు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ 6 ఏంటంటే బ్యూటిఫుల్ గా 6 అంకెల ఆదాయంలో ఉండాలి. 6 అంకెల ఆదాయం అంటే ₹1,00,000 పైన సంపాదించాలి. రెండోది ఏంటంటే ఆ 5 అంటే ఏంటంటే 5 రోజులే పనిచేయాలి. ఈ 2 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. 4 ఏంటంటే 4 వీలర్ కార్ మన ఇంటికాడ ఎక్కితే మళ్ళా అక్కడ మీటింగ్ హాల్ దిగాలి, అక్కడ మీటింగ్ హాల్ ఎక్కితే మన ఇంటికాడ దిగాలి, మళ్ళీ రెస్టారెంట్ లో దిగాలి. కార్ పార్క్ చేస్తే ఆ టింగ్ టింగ్ అనే సౌండ్ రావాలి, రిమోట్ కి ఆటోమేటిక్ సెక్యూరిటీ సెల్యూట్ కొట్టాలి, జనాలందరూ షేక్ ఇచ్చి వావ్ కంగ్రాచులేషన్ ఎప్పుడు తీసుకున్న కార్ అని సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విధంగా అబ్బాయి తన సార్తో చెప్తా ఉన్నాడు. ఇలాంటి కోరికలా, దీన్ని 4కి ఇంత అర్థం ఉంది అంటున్నాడు. అంటే 4 అంటే మనకేమనిపించింది అంటే, జీవితం ఒక 40 ఏళ్ళు జాబ్ చేశాము, 20 ఏళ్ళకి వచ్చాము, 40 ఏళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేసాం, 40 ఏళ్ళకి అయిపోయింది, రిటైర్డ్ అయిపోయింది, నా పిల్లలు చూస్తారు అనేది రాంగ్. మీ పిల్లల్ని మెడిసిన్ కూడా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఇవ్వడానికి డబ్బులు లేవు, అంతే. ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర, టన్నుల ప్రేమ ఉంది, డబ్బులు లేవు కదా మిత్రమా, అర్థం చేసుకోండి. ఆటోమేటిక్ 6 అయిపోయింది, 5 అయిపోయింది, 4 అయిపోయింది, 3 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి. ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏంటంటే, ఒకటి తన భార్య ఉండడానికి, తన పిల్లలు ఇద్దరు ఒక బెడ్రూమ్ లో, తన పేరెంట్స్ చెప్పాను కదా డబ్బు ఉంటే ఎవరైనా ప్రేమిస్తారని, 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అంటే 3 BHK 3 బెడ్రూమ్, ఎస్పెషల్లీ తన వైఫ్ కి, తనకి, తన పిల్లలకి ఒక బెడ్రూమ్, అంటే ఒక్కొక్కరికి ఒక బెడ్రూమ్, అంటే పిల్లలకు ఒక బెడ్రూమ్, తల్లిదండ్రులకు ఒక బెడ్రూమ్, తనకు ఒక బెడ్రూమ్. ఇంత లైఫ్ చూడండి 3 BHK. అంటే 6 అయిపోయింది, 5 అయిపోయింది, 4 అయిపోయింది, 3 అయిపోయింది. 2 వచ్చేసి గ్రాండ్ గా బ్రైట్ గా చెప్పాలంటే, ఇద్దరు పిల్లలు, అది ఎవరైనా కానీ తనకి ఇద్దరు సంతానం వచ్చి చాలా. ఎందుకంటే జీవితంలో ఇద్దరు పిల్లలు ఉంటే, నాకు ఒక చెప్పుకోవడానికి ఈ భుజం ఆ భుజం పట్టుకొని వాళ్ళు లిఫ్ట్ చేసి ఫ్యూచర్ లో నాకు ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి మాత్రమే చెప్పాడు. అంటే అబ్బాయి అమ్మాయి ఇక్కడ జెండర్ ప్రాబ్లం కాదు, ఇద్దరు సంతానం అయితే చాలా అన్నాడు. తర్వాత 100% ఏంటంటే, ఒక జీవిత భాగస్వామి అర్ధనారీశ్వరి తన భాగస్వామిగా అంటే అర్థం చేసుకున్న భార్య ఉంటే చాలా అన్నాడు. తర్వాత 0 టెన్షన్, జీవితంలో ఎటువంటి టెన్షన్స్ వద్దు, నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉండాలా. ఈ బ్యూటిఫుల్ గా 0 టెన్షన్స్ రావాలంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ మొబైల్ నెంబర్ ఎంత ఉందో నాకు అర్థం కాలేదు, కానీ మీ మొబైల్ నెంబర్ కింద ఉంటే అది రాసి పెట్టుకోండి. ఆ మొబైల్ నెంబరే బ్యాంక్ బ్యాలెన్స్. 6300075118 నా నెంబరు. 630 కోట్లు సంపాదించాలి అంటే ఇన్ని కోట్లు సంపాదించాలని నా నెంబర్ రాసుకున్నాను. అంటే మీ మొబైల్ నెంబర్కే మీకు ఇచ్చేసాను ఛాన్స్. అంటే మీ మొబైల్ నెంబర్ అంతా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇది నెట్వర్క్ స్టేట్మెంట్ ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు, అచీవర్స్ ఉన్నారు వరల్డ్. అంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ దాటి వెళ్ళింది ఆల్రెడీ. అంటే వాళ్ళు 12 డిజిట్ 18 డిజిట్ 20 డిజిట్లకు వెళ్ళిపోయారు అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ లో. మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాం ఆల్రెడీ. జస్ట్ ఏంటంటే మన మైండ్ ఎంపవర్మెంట్ పెంచుకోవాలి. ఇక్కడ చిన్నగా ఒక 80 మంది ఉన్నాము, నాకు తెలిసి ఇంకొక 5 మినిట్స్ టైం ఉంది. ఒక లవ్ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. అది ఎలాంటి లవ్ స్టోరీ అండ్ లైఫ్ స్టోరీ అంటే, లవ్ ఉంది లైఫ్ ఉంది దాంట్లో. ఆ లవ్ స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి లవ్ స్టోరీ కట్ అయింది సార్ సార్, వాయిస్ చూడండి మళ్ళీ. రావట్లేదు సార్.
సార్ వాయిస్ సార్ వాయిస్ రావట్లేదు సార్ రూపేష్ సార్. రూపేష్ సార్ వాయిస్ చెక్ చేసుకోండి ఒకసారి. సార్ లవ్ స్టోరీ అంతా పోగొడుతున్నారు మీరు, తొందర చూడాలను. టెక్నికల్ ఇష్యూ ఉంటుంది సార్, వస్తుందిలేండి, ఒక వెయిట్ చేయండి కొద్దిసేపు. ఫర్ ఆల్ ఇది సిగ్నల్ ప్రాబ్లమ్ తెలియదు, సారీ ఫర్ ఆల్. ఓకే, స్టోరీ ఫినిషింగ్ మనం 2 నిమిషాల్లో ఈ సెషన్ కంప్లీట్ చేస్తాం ఇదొక స్టోరీతో. స్టోరీ ఫస్ట్ స్టోరీ స్టార్ట్ అవుతున్నా సార్. కంగ్రాచులేషన్ మల్లికార్జున్ గారు. లైఫ్ స్టోరీ అండ్ లవ్ స్టోరీ, వండర్ఫుల్ లైఫ్ స్టోరీ, 100% లవ్ స్టోరీ. ఇది ఎలాంటి లైఫ్ అంటే మన అందరికీ అర్థమవుతుంది. దాంతోపాటు మనకి కూడా ఈ లవ్ అనే ప్రేమ అంటే చాలా మంది లవ్ స్టోరీలు ఉంటాయి. ఆ లవ్ స్టోరీ ఎలాంటిదంటే అద్భుతంగా ఉంటుంది ఆ లవ్ స్టోరీ. ఓకే, వాయిస్ క్లియర్? క్లియర్ సార్, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ 90s లో 90లో అంటే 1970 ఆ టైంలో గ్రంథాలయంలో ఒక అబ్బాయి తన యొక్క టైం ని కాస్త వెచ్చిస్తున్నాడు, బుక్స్ చదువుకుంటూ ఉన్న టైంలో తనకు తెలియకుండా ఒక 3 నెలలు బుక్ చదువుకున్న ప్రాసెస్ లో గ్రంథాలయంలో తన ఫ్రెండ్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడున్న కాలంలో ఎక్కువ గ్రంథాలయాలే అంటే ఒక మంచి బుక్కే మంచి ఫ్రెండ్ అనమాట. తన ఊర్లో గ్రంథాలయంకి నియర్ బై ఇంకొక ఊరు ఆటోమేటిక్ సెంట్రల్ ఉంటుంది, అది మండలం అనమాట. ఆటోమేటిక్ ఆ మండలంలో తన ఆటోమేటిక్ గా తనకు కూడా చదువుతుంటే ఒక బుక్ మాత్రం తనకి చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది. ఆ బుక్ ఇంతకు ముందే తను గీయాల్సిన లైన్ ఇంతకు ముందే ఎవరో గీసేస్తున్నారు. ఆ చదివే ప్రాసెస్ లో ఈ గీత నేను రాయాలనుకున్నాను ఆల్రెడీ ఎవరికో అర్థమైపోయింది. ఈ బుక్ ఇంకో పేజ్ తిప్పే కొద్దీ కొత్తగా ఉంది, కానీ ఈ మధ్యనే ఫ్రెష్ గా చదువుతా ఉన్నారని ఒకటి అర్థమైంది. ఆటోమేటిక్ గా చదివే ప్రాసెస్ లో ఒక 3 months అయింది, 4 months అయింది, 5 months అయింది. ఆ బుక్ లో తను గీయాలనుకున్న లైన్ ఆల్రెడీ గీసేస్తా ఉన్నారు. వాళ్ళు 2 వారాల ముందు తయారు చేశారు అనుకుంటా. ఈ 2 పేజీలు మాత్రం తనకన్నా ముందు చదివేస్తున్నారు. ఆటోమేటిక్ గా తనకు అర్థమైంది ఈ బుక్ ఎవరో చదువుతా ఉన్నారు. సరే, నా పేరు సో అండ్ సో XYZ లేకుంటే పేరు రాస్తా, మంచి సోమేష్ అని రాస్తా. ఆ సోమేష్ రాసినాక ఫలానా సోమేష్ అని నా పేరు, చాలా అద్భుతంగా ఈ బుక్ ఎవరు రాస్తున్నారు, మీ పేరు తెలుసుకోవచ్చా అని ఒక చిన్న లెటర్ పెట్టి ఆ బుక్ లో పెట్టి వెళ్ళిపోయాడు. వస్తే రిప్లై, రాకపోతే రాలేదు, డోంట్ వరీ అని తన యొక్క రిప్లై ఇవ్వకుండా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, రాశాడు అంతే. ఆటోమేటిక్ గా తను రాసి పెట్టేసే ఒక నెక్స్ట్ డేనే తన రిప్లై వచ్చింది, నా పేరు కావ్య అండి, నేను పక్క ఊర్లో ఉంటాను అని చెప్పింది. ఓహో, నా ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్. తన అమ్మాయి అని అర్థమైపోయింది, కావ్య అండి, తన పేరు సోమేష్ అని అర్థమైపోయింది. ఆటోమేటిక్ గా ఏం లేదండి నేను బుక్స్ చదువుతా ఉంటాను అని వాళ్ళు లవ్ లెటర్స్ మారుతున్న కాలం ఇది. ప్రేమ లేఖ సినిమా స్టోరీ చెప్తున్నా. ఆటోమేటిక్ గా ప్రేమ లేఖలు మారిపోతా ఉన్నాయి, లెటర్స్ మారిపోతా ఉన్నాయి. తెలియకుండానే తనకు ఒక 3 years అయిపోయింది. కానీ ఎవరు ఎప్పుడూ చూసుకోలేదు, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే అప్పుడున్న సిచ్యుయేషన్, వీళ్ళ టైం వాళ్ళ టైం వేరే. సరే, అంత ఆలోచన కూడా రాలేదు. ఆటోమేటిక్ గా ఇక లెటర్ లో ఇంకొక లెటర్ వచ్చింది. తనకి ఇంట్లో అబ్బాయికి సోమేష్ కి పెళ్లి చూపులు రేపు వెళ్ళాలన్నాడు వాళ్ళ నాన్న. అరే, నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడినాను, ఇంకా ప్రేమించలేదు, అక్కడ ఇష్టపడినాను తననే. ఎందుకంటే తన బుక్స్ ద్వారా తన ఆలోచనల్ని, తన యొక్క ఆచరణ అంటే తన యొక్క లక్ష్యాలను ఇవన్నీ నేర్చుకుంటూ పోయాం. అంటే తన ప్రాసెస్ అంతా తెలియజేయాడు, తన యొక్క భావాలను వ్యక్తపరిచి. అంటే తన లాంటి ఆలోచన ఉన్న అమ్మాయి తనకు దొరికిందని మనసులో సంతోషపడుతున్న టైంలో వాళ్ళ నాన్న పిడుగులు లాంటివి వాడతా, నీకు పెళ్లి చూపులు రేపు అన్నాడు. ఆ టైంలో పెళ్లి చూపులు ఎలా ఉంటాయంటే ఈ అమ్మాయి నీ భార్య అంటే సరే అనాల్సిందే తప్ప ఆప్షన్ లేని టైం అప్పట్లో. ఆ టైంలో తనకున్న ధైర్యంతో వాళ్ళ అమ్మను ఒప్పించగలిగాడు. వాళ్ళమ్మ, సరేరా ఒకసారి అమ్మాయి కలిసావా అని అడిగింది. నిజమే అమ్మ, తప్పు అయింది, మర్చిపోయాను, ఓకే నేను అనుకుంటున్నా కానీ తనకి పెళ్ళైందో తెలియదు, పిల్లలు ఉన్నారో తెలియదు అని మళ్ళీ కంగారు పడి లెటర్ రాశాడు. ఇలా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాను, మీరు నిజంగా నేను ఇలా మ్యారేజ్ కి మా ఇంట్లో పెళ్లి చూపులు ఉండంటే తను రాసింది. నిజంగా నేను కూడా మా అమ్మగారు చెప్పాను, సేమ్ అప్పుడున్న స్టోరీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే వాళ్ళ అమ్మనే. ఆటోమేటిక్ గా వాళ్ళమ్మ కూడా ఇతనికి ఏమైనా పెళ్లి అయిందేమో కనుక్కున్నా అంటే ఆటోమేటిక్ ఇతనికి పెళ్లి కాలేదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ తీసుకున్నాక తను ఈరోజు సాయంత్రం 4 గంటలకి
అంటే ఈ రోజు లెటర్ రాస్తున్నప్పుడు సుమారు రేపు సాయంత్రం 4 గంటలకు శనివారము ఒక శివాలయంలో, వీధి చివరన శివాలయంలో, అంటే పలానా ఎగ్జాంపుల్ ఒక శివాలయంలో కలుద్దామని లెటర్ రాస్తే ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా సాయంత్రం తీసుకుని రేపు సాయంత్రం 4 గంటలకి ఆ లెటర్ కలవాలన్న ఒక అభిప్రాయం ఏర్పడినాక రాత్రి నిద్ర రావట్లేదండి. ఎందుకంటే 3 సంవత్సరాల లవ్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడున్న వాట్సాప్ డీపీ కాదు, ఇప్పుడున్న సోషల్ మీడియా కాదు, ఇప్పుడున్న టెక్నాలజీ కాదు, మనం కూడా అక్కడున్న టెలిఫోన్ కాదు. ఈ లెటర్ని పట్టుకొని రాత్రంతా నిద్రపోతలేడు. నెక్స్ట్ డే 4 గంటల వరకు 3:30 నుంచి సాయంత్రం గుండె 180 స్పీడ్ లో వెళ్తుంది. బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. తను ఎప్పుడు చూడాలని సైకిల్ వేసుకొని మనోడు స్పీడ్ గా వెళ్ళి శివాలయం బయట కూర్చున్నాడు. తను అడిగిన ప్లేస్ జస్ట్ ధ్వజస్తంభం పక్కన చిన్న అరుగు దగ్గర కూర్చుంటా అనింది. అదే ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నాడు. కానీ ఎలా గుర్తించాలని అడిగితే నేను ఎర్ర రంగు ఉన్న చుడిదార్ వేసుకుంటూ వస్తాను అని చెప్పింది. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఆ రోజు ఎర్ర రంగు ఉన్న చుడిదారు ఎవరు లేరు, లక్కీగా ఒక్కరే అమ్మాయి. తను చెప్పిన ప్లేస్ అనేది ధ్వజస్తంభం పక్కన కూర్చుంటా అని అనింది. అతను వెళ్ళారు. అతను వెళ్ళే లోపల ప్రాసెస్ ఏమైందంటే ఇతను వెళ్ళిన టైంకే ఒక అమ్మాయి కూర్చోయింది. కానీ అప్పట్లో 90s అన్నప్పుడు ఆ టైంలో మహానటి సావిత్రి ఉన్న టైంలో చిన్న చిన్న సీనియర్స్ మన యాక్టర్స్ ఉన్న టైంలో తను ఊహించుకోవడం వల్ల ఆ అమ్మాయి తన ఊహకి అందనంతు వికారంగా ఉంది. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్. తన ఊహకు అందనంత వికారంగా ఉంది. కానీ ఎర్రని చుడిదార్ మాత్రం ఒక్కటే అమ్మాయి ఉంది. లైఫ్ లో ఏంద్రా దేవుడా ఇలా పరిచయపడ్డావు శివయ్య అని మనసులో బాధపడుతూ మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఎందుకంటే చుట్టూ చూశాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే అరెస్ట్ అయిపోతాడు తను. ఎందుకంటే లెటర్స్ లో అయిపోయాయి. జస్ట్ ఆడ ఫైనల్ క్లాజ్ అది క్లోజింగ్ అనమాట. ఆ క్లోజింగ్ లో తన మైండ్ సెట్ ఏమంటుందంటే, అరే సోమేష, దెబ్బ పడిందిరా నీకు, కింద పడతారా, జీవితం మారిపోతారా, మీ అత్త కూతురు మేలరా, మీ మామ కూతురు మేలరా అని లోపల ఇంకోటి చెప్తాడు సోమేష్. అంటే వాళ్ళ సోమేష్ ఆటోమేటిక్ గా అమ్మాయి తను ఊహించుకోవడంలో తప్పేం లేదు. ఎక్కువ ఊహించుకోవడం వల్ల అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది. ఊహ ఎక్కువైంది. ఆటోమేటిక్ గా తన దెబ్బకి వెళ్తే ఇబ్బంది అయితే అని బయటకు వచ్చి తన ఆలోచనతో సైకిల్ తీసి ఒక 1/2 కిలోమీటర్ స్పీడ్ తొక్కాడు. ఇంకా నా వల్ల కాదురా బాబు, ఇది లైఫ్ జీవితం, మా అమ్మ ఏదో ఫస్ట్ చూసి రారా అని చెప్పి నచ్చితేనే మాట్లాడమనింది అని అమ్మని ఫీడ్ చేసుకున్నాడు. ఆటోమేటిక్ ఒక 1/2 కిలోమీటర్ సైకిల్ తొక్కాక తన ఆలోచన ఏమైందంటే, అరే సోమేష్ మనం చేసింది తప్పురా, 3 సంవత్సరాల అమ్మాయికి లెటర్ రాశాను, తను నా లెటర్ రాసింది, రిప్లై ఇచ్చింది, వెళ్ళి టచ్ చేయాలి. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఇంకోటి చేయకూడదు. తన ప్రేమ నేను భంగపోయినట్టు. ఎందుకంటే తన బాధలన్నీ నాకు లెటర్ రూపంలో పంపించేది. నేను ఈరోజు అమ్మాయికి కలవకపోతే జీవితంలో ప్రేమికుల కంటే ఆ టైంలో ప్రేమికులకు వాల్యూ అంటే ఒక తరం అనమాట. అంటే ప్రేమించే తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే ప్రేమ జీవితంలో గుడ్డిది. ప్రేమ ఎప్పుడైనా కానీ మోసం చేస్తారు. ప్రేమించడం మాత్రమే అట్రాక్షన్, ట్రాక్, ఇదంతా ఫేక్ అనే విధానికి నన్ను ఒక నాంది పలుకుతారు. అంటే నేనే దీనికి మూల కారణికతానని వెనక్కి వెళ్ళి సారీ చెప్పుకొని మనసులో, ఏమండి సారీ అండి, సైకిల్ పంచర్ అయిందండి అని చెప్తే, లేదండి అమ్మాయి గారు, బాగా అర్థం చేసుకునేవాడు. ఆ అమ్మాయి ఎర్ర రంగున చుడిదార్, మా అమ్మాయి గారు సాయిబాబా గుడిలో ఉన్నారు, మా అమ్మాయి గారు వచ్చి వైట్ శారీలో ఉన్నారు. నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని, మీరు వస్తారా రారా చెక్ చేసుకోవడానికి మాత్రమే నన్ను కూర్చోబెట్టారు అనేది. ఇప్పుడు చూడండి మిత్రమా, ఈ స్టోరీలో తను ఊహించుకున్న అమ్మాయి ఇక్కడ కాదు అని ఒక క్లారిటీ వచ్చినాక మైండ్ చాలా ఫ్రీ అయిపోయింది. తన బరువు అంతా దిగిపోయింది. మెంటల్ గా డిప్రెషన్ అన్ని పోయింది. ఆటోమేటిక్ తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఆటోమేటిక్ సాయిబాబా గుడికి రిలాక్స్ గా తొక్కాడు సైకిల్. ఇక స్పీడ్ లేదు, కూల్. ఈ అమ్మాయి కాదంటే చాలు, ఇంకెవరైనా చేసుకుంటారని డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేశాడు ఈ అమ్మాయికే. బట్ ఆ అమ్మాయి కాదు, మా ఇంట్లో పని మనిషినండి నేను, అమ్మాయి గారు వైట్ శారీలో ఉంది, ఆటోమేటిక్ సాయిబాబా గుడిలో ఉంది అంటే ఆటోమేటిక్ హ్యాపీగా వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి మాట్లాడినాక ఆ అమ్మాయి తను ఊహించుకున్న దానికి 1000 రెట్లు ఎక్కువగా, అంటే ఒక బ్యూటిఫుల్ ఏంజల్, అంటే తనకు దైవదూతలా కనిపించింది. అంటే యాక్సెప్ట్ చేసింది రెడ్ కలర్ ఉన్న చుడిదార్ అమ్మాయిని. బట్ లైఫ్ ఎలా వచ్చింది, ఒక ఏంజల్, ఒక దైవదూత వచ్చింది. ఒక ఏంజల్ అంటే ఒక పైనుంచి దివి నుంచి వచ్చిన ఒక అందమైన ఒక అప్సరస లాగా వచ్చింది. అంటే తన ఊహకు 3 1000 అందంగా కనిపిస్తుంది లైఫ్. అంటే ఇక్కడ నేను చూపించేది ఏంటంటే స్టోరీలో క్లోజింగ్, ఒక గొంగళ పురుగులో మనం వచ్చాం. ఈ రోజు సీతాకోచిలుక ఎగరడానికి టైం పడుతుంది. మనం ఫస్ట్ గొంగళ పురుగుని యాక్సెప్ట్ చేయాలి. ఆ గొంగళ పురుగుని యాక్సెప్ట్ చేసి అది సీతాకోచిలుక అయితే, బటర్ఫ్లై అయితే తన జీవితం కూడా ఆ బటర్ఫ్లై అని అంటారు. కానీ పిల్లలు ఏ గొంగళ పురుగు క్యాట్ పిల్లర్ అని చీ అంటారు. ఈ రోజు మనం ఉన్న లైఫ్ స్టైల్ కూడా లవ్ స్టోరీలో మీరు పార్టిసిపేట్ అయితే, మీ కస్టమర్ ఈ రోజు డౌన్ లైన్ జాయిన్ అయితే అతన్ని మీరు బటర్ఫ్లై గా తయారు చేసే ప్రాసెస్ లో మీరు ఉన్నారు. అంటే తను బటర్ఫ్లై అవ్వచ్చు, మీరు బటర్ఫ్లై అవ్వచ్చు. బటర్ఫ్లైస్ అన్ని కలిసి ఒక బటర్ఫ్లై పార్క్ గా ఉండొచ్చు. ఎందుకంటే బటర్ఫ్లై పార్క్ అని రామోజీ ఫిల్మ్ సిటీలో సపరేట్ గా ఒక సెక్షన్ ఉంది. అంటే అక్కడ అన్ని రకాల ప్రపంచంలో బటర్ఫ్లైస్ అన్ని కనిపిస్తాయి. ఈ రోజు కూడా నెట్వర్క్ అనే ప్రపంచంలో బటర్ఫ్లైస్ గా మీరందరూ విరాజిల్లి మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీతో లైఫ్ ని కలర్ఫుల్ గా ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్ గా ఇంత సబ్జెక్ట్ ని నాతో పాటు ఓపికతో వింటూ, ఈ రోజు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా మీరందరూ
మనస్ఫూర్తిగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మనస్ఫూర్తిగా బ్యాక్ టు హోస్ట్ అండి. ఇంతటితో నా సెషన్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ఆల్.